హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చల్ల మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. సో ఇవి పెట్టడం చాలా ఈజీ అనమాట. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే ఇవైతే పెడతారు. మనం కారం లేని మిరపకాయలు తీసుకొచ్చుకొని బాగా కడిగి ఇలా ఘాటు పెట్టేసుకొని ఉంచుకోవాలండి. సో చూసారు కదా, మధ్యలో ఇలా చీరినట్టుగా ఘాటు పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత పెరుగు అయితే తీసుకోవాలండి. పెరుగులో వాటర్ పోసేసి పల్చగా ఉండలు లేకుండా ఇలా మజ్జిగలాగా చిలుక్కోవాలి. సో స్మూత్గా చిలకాలన్నమాట. సో పల్చగా ఉండాలి. నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోవాలి. నేను ఇక్కడ 600 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకున్నాను. అందులో ఈ విధంగా నీళ్ళు అయితే పోసుకున్నానండి. అండ్ ఈ మజ్జిగకు సరిపడా సాల్ట్ వేసుకుంటారు కదా, దానికి 2 ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే వీటికి ఉప్పు అనేది ఎక్కువనే పట్టాలి కాబట్టి. సో సాల్ట్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఇలా బాగా పల్చగా చిలుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా ఎక్కువనే వేసేసుకొని ఆ మిరపకాయలన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు స్టీల్ దాంట్లో చిలికాను, కానీ నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసుకుంటున్నానండి. మీరు కూడా ప్లాస్టిక్ డబ్బాలో కానీ, ప్లాస్టిక్ వద్దనుకుంటే గాజు బాటిల్లో కానీ వేసుకొని ఊరబెట్టేసుకోండి. అల్యూమినియం స్టీల్లో అయితే అస్సలు వేయొద్దు, ఎందుకంటే మనకి ఇలా తుప్పు పట్టినట్టు ఉప్పు ఊరుతుంది కదా. సో వైట్గా అలా అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ప్లాస్టిక్ గాజు బాటిల్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఆ మజ్జిగలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా అవి మునిగేంత వరకు అయితే వేసుకోవాలండి. సో కొద్దిగా మజ్జిగ తక్కువ పడ్డా పర్వాలేదు, అవి మొత్తం కూడా పీల్చుకుంటాయి. నేనైతే ఇక్కడ 2 kg పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. 2 kgకి 600 గ్రామ్స్ మజ్జిగ అయితే తీసుకున్నాను. సో మజ్జిగ ఇలా పల్చగా ఉండాలి, చిక్కగా ఉండొద్దు. పల్చగా ఉంటేనే మనకు మిరపకాయలకు బాగా పడుతుందన్నమాట. ఉప్పు మజ్జిగ అవన్నీ కూడా మిరపకాయలు బాగా పట్టుకొని బాగా ఊరాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా అయితే పెట్టేశాను. నైట్ అంతా కూడా ఊరబెట్టేసాను. నేను ఈవినింగ్ కట్ చేసి పెట్టేసి ఒక నైట్ మొత్తం కూడా ఇలా ఉంచేసాను అనమాట. మజ్జిగకు మిరపకాయలు బాగా ఊరుతాయి అన్నమాట. మజ్జిగలో మిరపకాయలు బాగా ఊరిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనం అవి తీసేసి ఎండబెట్టేసుకోవాలి. ఇలా పల్చటి కవర్ కానీ క్లాత్ పైన కానీ ఇలా ఎండబెట్టేసుకోండి. క్లాత్ పైన కంటే మనకి ఇలా కవర్ పైన బెటర్ అండి. క్లాత్ మళ్ళీ అదంతా మజ్జిగ సాల్ట్ పీల్చేసుకుంటుంది కదా. సో ఇలా కవర్ అవైలబుల్గా ఉంటే కవర్ వేసేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇంకా మజ్జిగ అనేది మిగిలింది. నైట్ కూడా మళ్ళీ నానబెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకోసారి కూడా అందులో ఊరబెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రోజు కూడా ఒక 2-3 రోజులు, ఎండ ఫుల్గా ఉన్నదనుకోండి ఒక 2-3 రోజుల్లోనే ఎండిపోతాయి. లేదంటే ఒక వారం రోజుల వరకు ఇలా ఎండబెట్టుకోవాలి. సో చూడండి, మంచిగా ఎండిన తర్వాత ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతాయి, ఇలా పల్చగా అవుతాయి అన్నమాట. ఇలా చేతితో విరగొడితే ఇలా విరిగిపోవాలి, అప్పుడు మంచిగా ఎండినట్టు. సో ఈ విధంగా కూడా అన్నీ మనకు గలగలా సౌండ్ రావాలన్నమాట. సో మంచిగా క్రిస్పీగా ఎండిపోయిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. గాలిపోకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకు 1 yearకి ఎక్కువనే వస్తాయి అన్నమాట. ఏం పాడవవు. 1 yearకి పైగానే మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువగా వేడి ఉండొద్దు, అలాగని నార్మల్గా ఉండొద్దండి. సో బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. మజ్జిగ ఉప్పు వేసాం కదా, పుల్లగా ఉప్పుగా కారంగా చాలా బాగుంటాయి. వీటిని వెజ్ కాంబినేషన్ కర్రీస్లోకి అయితే తింటే సూపర్గా ఉంటాయి. అలాగే పప్పుచారు చేస్తాం కదా, వాటి అంచుకు తింటే ఇంకా సూపర్గా ఉంటాయండి. సో చాలా టేస్ట్గా ఉంటాయి. కారం అనేది అస్సలు ఉండేవి అనమాట. సో ఉప్పు పులుపు లైట్గా కారంగా ఉంటాయి. సో మనకు పచ్చిమిర్చి అంత కారం ఉండయి. పెరుగులో బాగా ఊరాయి కాబట్టి పుల్లగా ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు చేయకపోతే. సో సూపర్గా ఉంటాయి. సో ఇది వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.